ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. హత్య కుట్రదారు కామాక్షి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బోనిగాని తోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. ఆమె దగ్గర నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పోలీసుల అదుపులో A1 నిందితుడు జేమ్స్ ఉన్నాడు. కాలికి బుల్లెట్ తగలడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల అదుపులో మరో 3 నిందితులు కూడా ఉన్నారు. మిగిలిన వారి ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. హత్య కుట్రదారు కామాక్షిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బోనిగాని తోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. ఆమె దగ్గర నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పోలీసుల అదుపులో A1 నిందితుడు జేమ్స్ ఉన్నాడు. కాలికి బుల్లెట్ తగలడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. పోలీసుల అదుపులో మరో 3 నిందితులు ఉన్నారు. మిగిలిన వారి ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మహేశ్వరి, ఏదైతే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ కి సంబంధించి గంజాయి వాడకం కావచ్చు లేదా వాటి అమ్మకాల పైన తీవ్రమైనటువంటి పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో పోలీసులు కొద్దిగా పురోగతి సాధించారు. ఇప్పటికే ఏదైతే నిన్న జరిగినటువంటి కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద పోలీసు కాల్పుల్లో నిందితులను పట్టుకునేటువంటి క్రమంలో A1 నిందితుడు జేమ్స్ ని పట్టుకోవడం జరిగింది. కాల్పుల్లో భాగంగా అతని మోకాల కింది భాగంలో బుల్లెట్ తగలడంతో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం కూడా ఇటు కామాక్షి ఎవరైతే కుట్రదారు ఉన్నారో టీడీపీతో అంటగలిగేటువంటి వ్యక్తి, ఆమె పెంచలేని హత్య చేయించడానికి 10 మందిని పురమాయించి మరీ కుట్రదారునిగా పోలీసులు వెల్లడించడం జరిగింది. ఆమెను కూడా అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆమె నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించేటువంటి క్రమంలో 2 కిలోల వరకు గంజాయి కూడా లభించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. దానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే నవాబ్పేట పోలీస్ స్టేషన్ ఏదైతే నెల్లూరు 2 టౌన్ లో కూడా సిఐ సమక్షంలో మీడియా సమావేశం కూడా నిర్వహించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెని ఇటు హత్య కేసులో కుట్రదారిగా కావచ్చు, అదేవిధంగా గంజాయి అమ్మకాలకు సంబంధించి ఇప్పటికే నివాసంలో పట్టుబడినటువంటి గంజాయి ఆధారంగా గంజాయి అమ్మకాలు అసాంఘిక కార్యకలాపాల నేపథ్యంలో కూడా 2 కేసులు నమోదు చేసి రిమాండ్ పంపించేట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు మరికొంతమంది 3 ఏదైతే ఈ హత్య కేసులో నిందితులుగా ఉండేటువంటి మరో 3 కూడా పోలీసులు అదుపులో ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. మరికొంతమంది మిగిలినటువంటి వ్యక్తుల కోసం ప్రత్యేక బృందాలను అయితే మాత్రం ఏర్పాటు చేసి తీవ్రంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. రేపటికల్లా కూడా ఈ హత్య కేసు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిందితులు 10 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని జిల్లా ఎస్పీ సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ లోకేష్.